నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సామాజిక అంశాల మీద, సామాజిక రుగ్మతల మీద మనం చేస్తున్న వీడియోలు గతంలో నేను చెప్పినట్టుగానే చాలామందిని ఆలోచింపచేస్తున్నాయి. అలాంటి సామాజిక రుగ్మత గురించి ఇవాళ కూడా మీతో మాట్లాడటానికి వచ్చాను. అదేంటంటే కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ గురించి. ఇది చాలా కాలం నుంచి జరుగుతున్న అంశమే. కానీ ఈ మధ్య కాలంలో రకరకాల కథలు వినిపిస్తున్న నేపథ్యంలో దీని మీద తప్పనిసరిగా కామెంటరీ బాక్స్ కార్యక్రమం చేయాలనిపించింది. వైద్యో నారాయణో హరి అనేది పురాతనమైన నానుడి. దాని అర్థం ఏంటంటే వైద్యుడు అనేవారు దేవుడితో సమానము అనేవారు. అలా వైద్య వృత్తిని చాలా పవిత్రమైన వృత్తిగా భావిస్తారు. మనిషికి కష్టకాలం వచ్చినప్పుడు, లేకపోతే ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు ఇద్దరిని తలుచుకుంటాడు, లేకపోతే ఇద్దరికి నమస్కారం చేస్తాడు. ఒకరు కనిపించని దైవం, మరొకరు కళ్ళ ముందే కనిపించే వైద్యుడు. అంత పవిత్రమైంది వైద్య వృత్తి. కానీ ఈ మధ్యకాలంలో ఈ వైద్య వృత్తి కార్పొరేటీకరణ అయిపోయిన తర్వాత ఫక్తు వ్యాపారంగా మారిపోయింది. అఫ్కోర్స్ ఎవరైనా దేనైనా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ సేవా వృత్తిగా, అంటే సర్వీస్ సెక్టర్ ఇది భావించే వైద్యాన్ని కూడా కాసులకు పణంగా పెట్టడం అనేది కాస్తంత బాధ కలిగించే అంశం. సో ఇవాళ రేపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు సరిగా లేకపోవటం అనేది కార్పొరేట్ ఆసుపత్రుల పట్ల వరంలాగా మారుతుంది. దానికి తోడు ప్రభుత్వాలు ప్రారంభించే సంక్షేమ కార్యక్రమాల్లో ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం చాలా విజయవంతమైంది. పేదల పాలిట అదో సంజీవంలాగా పనిచేస్తుంది. ఈ కార్పొరేట్ వైద్యం కూడా దానిలో భాగమైపోయింది. అది ఎలా అంటే రెఫరల్ హాస్పిటల్స్ అంటాం కదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం లేకపోవటం, సరైన ఎక్విప్మెంట్ లేకపోవటం, సరిపడా సిబ్బంది లేకపోవటం వల్ల ఆ రోగం వచ్చిన వ్యక్తికి వెంటనే ఒక హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. ఆ రెఫరల్ లిస్ట్లో పేరు సంపాదించుకోవడం కోసం లక్షల కోట్ల రూపాయలు ఈ కార్పొరేట్ ఆసుపత్రులు దేశవ్యాప్తంగా చేస్తున్నారనేది ఒకనొక అధ్యయనం తాలూకు సారాంశం. ఏంటి తతంగం, ఎలా చేస్తారు దీన్ని అంటే, మామూలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎప్పుడో నుంచో బోధనాసుపత్రులకి లింక్ అయి ఉంటాయి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ. సో ఉదాహరణకు మనకి విశాఖపట్నంలో కింగ్ జార్జ్ ఆసుపత్రులు, అలాగే గుంటూరులో జీజీహెచ్, ఇలాగ పెద్ద పెద్ద ఆసుపత్రులు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి నుంచి మంచి పేరు కలది. వాస్తవానికి ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రులని గొప్ప డాక్టర్లు ఉంటారు, స్పెషలైజ్డ్ డాక్టర్లు ఉంటారు. ఎందుకంటే క్రీమ్ ఆఫ్ ది నేషన్ అంటాం కదా, అలాంటి వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. వాస్తవానికి కాకుంటే వాళ్ళకి సరిపడా ఎక్విప్మెంట్ లేక, లేకపోతే ఇంకా సహాయక సిబ్బంది లేక, ఆపరేషన్ థియేటర్లు సరిగా లేక వాళ్ళు ఏం చేస్తారు, రెఫర్ చేస్తుంటారు. కొంతమంది అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులకు ఉద్యోగాలు చేస్తూనే మరో ప్రక్క ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు కన్సల్టెంట్స్గా వెళ్తారు. వాళ్ళు చేసే దందా ఇంకా భయంకరంగా ఉంటుంది. నేను ముందే మీకు నమస్కరించి చెప్తున్నా, డాక్టర్లు అంటే నాకు చాలా అభిమానం. నాకున్న చాలామంది స్నేహితులు అలాంటి వారు కాదు. అందుకే నేను వాళ్ళకు ఒక్కసారి విన్నపం చేసేది ఏంటంటే, ఇది అందరు డాక్టర్లకు వర్తిస్తుందని కాదు. సేవే పరమావధిగా పనిచేసే డాక్టర్లు దైవాలతో సమానమైన వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. రూపాయి తీసుకుని, లేకపోతే 10 రూపాయలు తీసుకుని పేదలకు వైద్యం అందించే మహనీయులైన డాక్టర్లు, వాళ్ళనే మనం వైద్యో నారాయణో హరి అంటాం. అలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే మనం జనరలైజ్ చేయట్లేదు. ఎక్కువ శాతం కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీకి సంబంధించి మనం ఇవాళ మాట్లాడాలనుకుంటున్నాం. సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీతాలు తీసుకుంటూ పనిచేసే ప్రభుత్వ డాక్టర్లే అక్కడ వెళ్ళిన పేషెంట్లను పలానా ఆసుపత్రికి వెళ్ళు అని చెప్పి రెఫర్ చేస్తారు. ఆ రెఫర్ చేస్తున్న ఆసుపత్రిలోనే ఈ సదరు డాక్టరు కన్సల్టెంట్గా పనిచేస్తుంటారు. అలా ఒక ఆసుపత్రికి కాదు, గంటలు ఏదో తూతూ మంత్రంగా డ్యూటీ చేసేయటం, బయటకు వచ్చేయటం, 10 నుంచి 11 దాకా ఒక చోట, 11 నుంచి 12 దాకా, ఇలా గంటలుగా ఆ టైంని అమ్మేసి వివిధ రకాలైన కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళటం అనేది చేస్తూ ఉంటారు. సో అక్కడ ఇంకా బకరాలు దొరికినట్టే దొరుకుతారు వీళ్ళంతా. ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీకి వచ్చే వైద్య పేషెంట్లు ఉంటారు కదా, ఆ పేషెంట్లను జలగల్లా పీకేస్తారు. ఎందుకంటే వాళ్ళకు పేదవాళ్ళే కానీ ప్రభుత్వం డబ్బిస్తుంది కనుక.
కొన్ని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఎంత ఖర్చయినా వాళ్ళకి వాపస్ చేసే కార్యక్రమం ఉండేది. కాకుంటే కొన్ని వ్యాధులకు సంబంధించి ఇంత ఇంత అమౌంటే దీనికి ఇవ్వాలి అని ఒక 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 దాన్ని ఏమంటారు మారిటోరియం పెట్టారు కదా. దానివల్ల ఈ ఆరోగ్యశ్రీ రోగులంటే ఈ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లకు చాలా చులకన భావం. డాక్టర్లకే కాదు, అక్కడ పనిచేసే స్టాఫ్ నర్సులు, వార్డ్ బాయ్లు హింస పెట్టేస్తూ ఉంటారు. ఆరోగ్యశ్రీ కార్డు అనగానే చాలు, వీళ్ళు అలగా జనమో లేకపోతే రోడ్డు మీద తిరిగే జనం ఇక్కడికి వచ్చారు, వీళ్ళ వల్ల మనకేం ఒరిగేది లేదు, ఎవరైనా కాస్ట్లీ మ్యాన్ వస్తే మనకేమైనా వస్తుందని ఒక దృక్పథం. వాళ్ళల్లో కూడా సేవాభావం ఏమాత్రం కనిపించే ఆస్కారం లేదు. దీనంతకీ ప్రధానమైన కారణం ఏంటంటే కార్పొరేట్ ఆసుపత్రులు వాళ్ళైతే కోట్లు సంపాదిస్తారు, కానీ వాళ్ళ దగ్గర పనిచేసే సిబ్బందికి మాత్రం సరైన జీతాలు ఇవ్వరు. అందువల్ల వాళ్ళు చాలా కర్కోటకులుగా మారిపోతాం కొన్ని చోట్ల. ఇది దిగువ స్థాయి సిబ్బంది. డాక్టర్లు అయితే ఆఫ్కోర్స్ గంటకి ఎంత అని వస్తారు, వాళ్ళకి ఆ తీవ్రతను బట్టి లేకపోతే ఆ వ్యాధి తాలూకు ప్రత్యేకతను బట్టి వాళ్ళకు కూడా వేలల్లో లేకపోతే లక్షల్లో. ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు ఉన్న ఒక దుర్గుణం ఏంటంటే వాటికి అనుగుణంగానే ఈ ల్యాబులు ఉంటాయి కదా, టెస్టులు చేస్తారు, బ్లడ్ టెస్టులు అలాంటివన్నీ. ఆ రోగికి అవసరమైనా లేకపోయినా చాంతాడంతా ఈ పరీక్షలు రాయడం అనేది ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. దాన్ని ఒకవేళ మనం ఉదాహరణకు ఒక డిసెంట్రీతో అంటే విరోచనాలు వాంతులు అవుతున్న ఒక రోగి ఆసుపత్రిలో చేరితే అతనికి రకరకాల టెస్టులు చేస్తూ దాంట్లో హెచ్ఐవి కూడా రాశారు. ఒకనొక సందర్భంలో నేను స్వయంగా చూశాను, మాకు తెలిసిన ఒక కులీకి దాని గురించి. డాక్టర్ని అడిగాను, ఏంటంటే నేను చాలా మంచి నీతివంతుడు, నిజాయితీపరుడు, ఆయనకు హెచ్ఐవి ఉండటం ఏంటి రాశారంటే, లేదు సార్, అదేమన్నా ఉందో లేదో తెలుసుకోవడం కోసం మేము రాస్తామంటే రూల్ అవుట్ చేయడానికట, ఇతనికి రోగం లేదు అని చూడాలి, అసలు ఉందని మీకు ఎందుకు అనుమానం వచ్చింది. సో ఆ విధంగా అవసరం ఉన్నా లేకపోయినా విపరీతమైన టెస్టులు రాసేసి దోచేయటం. వాళ్ళ దగ్గర కనుక ల్యాబ్ లేకపోతే దానికి అనుబంధంగా, ఆసుపత్రికి అనుబంధంగా కొన్ని ల్యాబులతో వీళ్ళు లింకు పెట్టుకుంటారు. పలానా ల్యాబ్కే వెళ్ళండి అని చెప్తారు. అంటే రోగి అనేవాడు వాడు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి టెస్టులు చేయించుకోవచ్చు, కానీ అలా చేస్తే వీళ్ళు నాన్ కోఆపరేషన్ చేస్తారు. మేము చెప్పిన చోటుకు మీరు వెళ్ళలేదు, మళ్ళీ చేయించుకురండి, మీరు చేయించుకొచ్చింది బాగాలేదు అని ఏదో ఒక సాకు చెప్తారని, ఎందుకైనా మంచిదని చెప్పి రోగులు వాళ్ళు చెప్పిన ల్యాబులకి వెళ్తారు. ఆ ల్యాబులకి రావటం వల్ల వీళ్ళకి జరిగేది ఏంటి అంటే వీళ్ళకి కమిషన్లు వస్తాయి. పలానా డాక్టర్ అని చెప్పి దాని మీద రాసి ఉంటుంది కదా, వాళ్ళకి పేర్లు నోట్ చేసేసుకొని వెంటనే కమిషన్ పంపిస్తారు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఉద్యోగం చేస్తూ జీతాలు, కార్పొరేట్ హాస్పిటల్ కన్సల్టెన్సీకి వెళ్తూ జీతాలు, ల్యాబుల దగ్గర నుంచి మళ్ళీ కమిషన్లు. సో ఇన్ని రకాలుగా డబ్బులు సంపాదించడం అనేది ఎంత హేయమైన అంశమో. అంటే హేయం అంటే మరి వాళ్ళు చేసే పనులు బట్టి, నాకు అందరు మాత్రం కాదు, ముందే మళ్ళీ చెప్తున్నా, కొందరు నుంచే వైద్య వృత్తికే అసలు అవమానకరం అవుతుంది. ఇంకా కొన్ని ఆసుపత్రుల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళకి బోధన ఆసుపత్రి ఉంటుంది. ఒక కార్పొరేట్ ఆసుపత్రికి మెడికల్ కాలేజీ కూడా కావాలనుకుంటే ఏముంటే మొదటి స్టెప్పు కార్పొరేట్ ఆసుపత్రి, ఆ నెక్స్ట్ స్టెప్పు హాస్పిటల్, కాలేజ్. ఆ కాలేజ్ సంపాదించాలంటే చాలా నియమ నిబంధనలు ఉంటాయి. ఢిల్లీ ఎయిమ్స్ నుంచో లేకపోతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచో ఒక ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ టీం వస్తుంది. ఆ టీం వచ్చి ఆ స్థలాన్ని అంతా పరిశీలిస్తారు. ఆ భవనాన్ని, అక్కడ ఏమేమి ఎక్విప్మెంట్లు ఉన్నాయి, డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, లేకపోతే నర్సెస్ ఎంతమంది ఉన్నారు, వార్డ్ బాయ్లు ఎంతమంది ఉన్నారు, ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంది, దాంట్లో ఎక్విప్మెంట్ సరిగా ఉందా లేదా, ఇదంతా పరిశీలన చేసి బాగుంది, సాటిస్ఫాక్టరీ అని చెప్పి రిపోర్ట్ ఇస్తేనే వాళ్ళకి ఆ పర్మిషన్ వస్తుంది. సో ఈ ప్రైవేట్ ఆసుపత్రి యజమానులు, కార్పొరేట్ ఆసుపత్రులు, మెజారిటీ ఆసుపత్రుల్లో జరిగేదంతా మోసం ఇన్ ద సెన్స్, ఢిల్లీ నుంచి టీం బయలుదేరింది అనగానే ఇక్కడ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తారు. అంటే వాళ్ళకిచ్చే సౌకర్యాలు వేరు. అఫ్కోర్స్ వాళ్ళని స్టార్ హోటల్లో పెట్టి, ఆ మధ్య రైడ్లు కూడా దొరికారు కదా ఇలాంటి బృందాలు. సిబిఐ చాలా సీరియస్గా దాని మీద దర్యాప్తు కూడా చేసింది, ఇది మనం సొంతగా చెప్పట్లేదు. అక్కడి నుంచి బృందం బయలుదేరింది అనగానే వాళ్ళకి సకల మర్యాదలు చేయడంతో పాటుగా ఇక్కడ సకల ఏర్పాట్లు చేస్తారు. ఏర్పాట్లు చేయడం ఏంటి అనుకోవచ్చు, డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, వార్డ్ బాయ్లు ఉంటారు, బెడ్లు ఉంటాయి, రోగులు ఉంటారు, అందరూ ఉంటారు. మంచి ఆపరేషన్ థియేటర్ కూడా ఉంటుంది, తలతలలాడే భవంతి కూడా ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే వీటిల్లో అవన్నీ అద్దెకు తీసుకొచ్చినవి.
ఆ రోజు 2 గంటల పాటు ఉండాలని ఒక డాక్టర్ని, ఒక స్పెషలిస్ట్ని అద్దెకి తీసుకొస్తారు, పేషెంట్లను అద్దెకి తీసుకొస్తారు. ఇలాంటిది హైదరాబాద్లో 2-3 ఆసుపత్రుల మీద రైడ్ జరిగినప్పుడు, ఆ సిబిఐ చేసినప్పుడు ఇవన్నీ బయటపడి, సరే మొత్తానికి కోట్లలో చేతులు మార్చి ముడుపులు చెల్లించి వచ్చిన టీంకి పంపించేసిన తర్వాత ఇంకా అసలు దందా అక్కడి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఒకవైపు కార్పొరేటివ్ వైద్యం చేస్తూ కోట్లు గడిస్తూనే మరో ప్రక్క ఈ మెడికల్ కాలేజీ పర్మిషన్ సంపాదించుకోవడానికి కోట్లు చెల్లించి ఆ కోట్లు మళ్ళీ వెనక తప్పించడం కోసం 100 సీట్లు కనుక, ఒకవేళ 50 సీట్లు కనుక వాళ్ళకి శాంక్షన్ అయితే ఒక్కొక్క సీటుని మినిమం 2 కోట్ల నుంచి 5 కోట్ల దాకా వేలం వేసేవాళ్ళు. కొంతమంది కార్యక్రమం చూస్తున్న వాళ్ళు ఒకటే సార్ 10 కోట్లు కూడా ఉంది అని చెప్తే నేనేం చేయలేను, నాకు తెలిసిన అంశాలు మాత్రం చెప్తున్నాను. 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు సీట్లను అమ్మేసుకుంటుంటారు. అక్కడికి వచ్చేది ఎవరు? బాగా బలిసిన వాళ్ళు, అంటే గొప్ప ర్యాంకులకు వచ్చిన వాళ్ళు వస్తారంటే వాళ్ళందరూ టాప్ రేటెడ్ ఆసుపత్రులకు, బోధన కాలేజీలకు వెళ్తారంటే ఎయిమ్స్ లాంటి వాటికి, జిప్మర్ అలాంటి వాటి, చండీగఢ్ ఇలాంటి వాటికి వెళ్తారు. ఇక ఎటు డొనేషన్లు కట్టుకుని ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళని మనం అవమానించడం కాదు, కొంతమంది నిజంగానే సీటు రాకపోతే ఇక్కడ కూడా ఎలాగోలా ఒప్పో చేసి, లేకపోతే ఏ పొలమో అమ్మో, లేకపోతే తాకట్టు పెట్టో, ఎందుకంటే అబ్బాయి డాక్టర్ అయిపోతే మళ్ళీ డబ్బులంతా సంపాదిస్తాడు కదా అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎంతో ఆశిస్తారు. ఎందుకంటే ఎంసెట్ చేయించారు, మంచి ర్యాంకు రాకపోతే ఎలాగైనా సరే డాక్టర్గా చేయించాలి. ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ పెరుగుతున్న వాటిలో ఈ ప్యారలల్ కోర్సులు కూడా, ఓన్లీ ఎంబీబీఎస్ కాకుండా బీడిఎస్ ఒకటి, బిహెచ్ఎస్, ఇలా రకరకాల వెటనరీ సైన్స్, ఇలా కొన్నిటికి మంచి డిమాండ్ పెరుగుతుంది. కనుక అలాంటి డిమాండ్ ఉన్న కోర్సులన్నిటినీ ఇలాగా డబ్బులు ఇచ్చి సంపాదించుకున్న, పర్మిషన్లు సంపాదించుకున్న కాలేజీల్లో ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఇలాగా కోట్ల రూపాయలు డొనేషన్ కట్టిన పిల్లలు అందరూ వస్తారు. ఇంకా మామూలు ర్యాగింగ్లు అన్నితో ఉంటారు, ఫ్రీగా చెప్తారు, మొత్తం ఏసీ క్లాస్ రూములు వేసి, ల్యాబులు వేసి, మీరు ఉండే హాస్టల్ ఏసీ, మొత్తం ఏసీలు అంటే చెమట విలువ వాళ్ళకి తెలియకుండా చేస్తారు. ఆ కష్టం అనే విలువ తెలియకుండా చేస్తారు. ఒకరోజు ఎండలో ఉంటే ఏం జరుగుతుందో, ఒక కూలి పరిస్థితి ఎలా ఉంటుందో, ఇలాంటివి ఏమి తెలియకుండా అత్యంత సుఖమయమైన జీవితంలో వాళ్ళు డాక్టర్లుగా రూపొందుతారు. కోట్లు కట్టి డాక్టర్ డిగ్రీలు సంపాదించిన వాళ్ళు రేపు ఒకవేళ వృత్తిలోకి వెళ్తే ఊరకనే ఉంటారా? మళ్ళీ ఆ డబ్బును ఎలాగైనా వెనక్కి సంపాదించుకోవాలంటే మళ్ళీ ఏదో కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాలి. కార్పొరేట్ ఆసుపత్రిలో చేసి ఆ దోపిడీలో వీళ్ళు కూడా భాగస్వాములు కావాలి. ఇదంతా పెద్ద విష సర్కిల్ అంటాం కదా, అది. మేము డబ్బులు ఇచ్చి, లంచాలు ఇచ్చి, లేకపోతే కోట్లు డొనేషన్లు కట్టి కోర్సులు చేస్తున్నాం కనుక ఆ కోర్సులు చేసిన ఖర్చు మళ్ళీ వెనక్కి రావాలంటే మేము డెఫినెట్గా ఈ కార్పొరేట్ ఆసుపత్రుల్లో దందాలో మేము కూడా భాగస్వాములు కావాలని కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇది ఒకటైతే, ఇంకొక రకమైన రియల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, వాళ్ళు నిజంగానే బాగా చదువుకున్నారు, దురదృష్టం కొద్దీ వాళ్ళకి ఎక్కడ అవకాశాలు లభించలేదు. మంచి స్పెషలైజేషన్, నెఫ్రాలజీ, లేకపోతే కార్డియాలజీ, గైనకాలజీ, ఇలా రకరకాల స్పెషలిస్టులుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వం అంటే ఉద్యోగాలు ఎప్పుడో రేర్ ప్రభుత్వ ఉద్యోగాలు రావటం అనేది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అతి తక్కువ మందిని, 200 మంది 300 మంది అవసరమైతే ఒక 20 మందిని తీసుకుంటారు అంతే. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పాపం కార్పొరేట్ ఆసుపత్రులకు వస్తే ఇక్కడ జరిగే దోపిడీ అంతా ఇంతగా. దోపిడీ అంటే శ్రమ దోపిడీ. పేషెంట్ల దగ్గర నుంచి మాత్రం లక్షల కోట్లు సంపాదిస్తూనే అక్కడికి వచ్చే డాక్టర్లకు మాత్రం అరకొర జీతాలు ఇస్తారు. అదొక టైప్ ఆఫ్ దందా. ఇంకా కొంతమందిని మనం ఇందాక అనుకున్న డొనేషన్లు కట్టి చదివేసుకుని వచ్చిన వాళ్ళు కూడా డాక్టర్లుగా వస్తారు. వాళ్ళకి ఎక్కువ మందికి ఏది చేత కాదు. మొన్న మధ్య నెల్లూరులో జరిగింది ఈ సంఘటన. పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో అయితే ఫుల్గా హల్చల్ చేసింది చాలా రోజులు. ఒక యంగ్ డాక్టరు ఇలాంటి డొనేషన్ల కాలేజీలో చదువుకొచ్చిన యంగ్ డాక్టర్, నెఫ్రాలజిస్టు కిడ్నీని ఒక చోట పెట్టడం ఇంకో చోట, అంటే కుడి ఎడమైతే పొరపాట్లేదు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ అటు ఇటు మార్చేశారు అంతే. ఆ పేషెంట్ అక్కడికక్కడే చనిపోయింది మహిళ. ఇంకా వాళ్ళు వచ్చారు, ఎందుకంటే చాలా హెల్తీగా ఉన్నది, డోనర్ దొరికాడు, మంచి డబ్బులు ఇచ్చి మరీ ఆ కిడ్నీని కొన్నారు, సక్సెస్ అవుతుందని వీళ్ళు చెప్పారు, అంతే ఫెయిల్ అయిపోయింది, చనిపోయారు. అప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్న ఇంకొక కొత్త మార్పు ఏంటంటే డాక్టర్ల పట్ల చాలా గౌరవంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మన జీవితం ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఆగ్రహావేశాలతో ఆసుపత్రులు ధ్వంసం చేయటం, డాక్టర్ల మీద అంతే. ఎందుకంటే ఒకసారి ఆసుపత్రికి వచ్చినాక 100% అతను బతుకుతాడని చెప్పలేము, ఎందుకంటే ఆయనకు వచ్చిన వ్యాధి తీవ్రత అలాగా ఉంటుండొచ్చు.
లేకపోతే మీరు తీసుకొచ్చిన కండిషన్ అలాగా ఉండొచ్చు. సో ప్రతిదానికి డాక్టర్ను బ్లేమ్ చేయటం, లేకపోతే ఆసుపత్రుల మీద పడి దాడి చేయటం లాంటిది మనం ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించకూడదు. కానీ ఇక్కడ జరిగింది డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వల్లనే ఆ కిడ్నీ పేషెంట్ చనిపోవటం, ఆ బంధువులు వచ్చేసి, ఎందుకంటే అప్పటికి చాలా ఖర్చు పెట్టారు, ఆసుపత్రికి ఖర్చు పెట్టారు, ఆ కిడ్నీని కొనడానికి ఖర్చు పెట్టారు. ఈ ఖర్చులన్నీ ఒకసారి గుర్తు చేసుకుని వచ్చేసి ఎవరు దీనికి కారకులు అని చెప్పి ఆ యువ డాక్టర్ని పట్టుకుని బాగా దేహశుద్ధి చేశాం. అంటే ఫిజికల్ అటాక్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయకూడదు, పైగా అది ఆసుపత్రి. కానీ ఆ నిర్లక్ష్యం, వాడు ఎంత తక్కువకి జీతానికి అక్కడ వచ్చి పనిచేస్తున్నాడో తెలియని పరిస్థితి. ఇంకా స్టాఫ్ నర్సులు అలాంటి వాళ్ళు కూడా చాలా తక్కువ జీతాలు ఉన్న చోట ఒక ఇంజెక్షన్ బదులు ఒక ఇంజెక్షన్ ఇవ్వటం, లేకపోతే సెలైన్ సరిగా వెళ్తుందో లేదో చూడలేకపోవటం, ఈ బీపీ మానిటర్ సరిగా చేయలేకపోవటం, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. అలాంటి నిర్లక్ష్యం వల్లనే కొంతమంది పేషెంట్లు చనిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వాళ్ళు ఉంటారు, ఎలా బతికేది, మన జీవితం ఏంటి, ఇలాగ అయిపోయింది, మరి ఎంత తక్కువ. పేషెంట్లు పిలిస్తే పలకని పరిస్థితి, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళకు వస్తున్న అతి తక్కువ జీతాల వల్ల వాళ్ళ వృత్తి మీద కాన్సన్ట్రేషన్ అంటే దృష్టి సారించలేని పరిస్థితులు కూడా ఆసుపత్రిలో, దాన్ని కూడా మనం డెఫినెట్గా అర్థం చేసుకుని తీరాలి. ఎందుకు వాళ్ళు అంతగా ఫ్రస్ట్రేటెడ్ దీనిలో ఉంటున్నారు అని చెప్పి. ఇందాక మనం అనుకున్నాం కదా, అయిన దానికి కాని దానికి అన్ని రకరకాల టెస్టులు రాస్తారని. వాటిల్లో ఎక్కువ దోపిడీ గురవుతున్నది ఆ ప్రసూతి, డెలివరీ. సో సాధారణంగా చెక్ చేసుకుంటూనే ఉంటారు, ఇంకొక ఫైల్ మెయింటైన్ చేస్తారు. 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల ఏమేమి ట్యాబ్లెట్లు, ఏమేమి విటమిన్స్, ఎంత ఆహారం, ఇవన్నీ చాలా బాగానే మానిటర్ చేస్తారు. ఇక నొప్పులు వచ్చిన తర్వాత ఆసుపత్రిలో చేరిపోయిన తర్వాత నోట్లోంచి వచ్చే ఫస్ట్ మాట ఏం పర్లేదమ్మా, మనం సిజేరియన్ చేశారు, సిజేరియన్ అనేది చెప్తారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మనకి మంత్రసాన్లు ఉండేవాళ్ళు, క్వాక్స్ అంటాం వాళ్ళని. వాళ్ళు చాలా చాలా అంటే మహిళని కొంచెం శ్రమపడమని చెప్పి ఎలాగోలా బతికి ఆవిడని ఒప్పించి మొత్తానికి రకరకాల పద్ధతుల్లో సహజ సిద్ధమైన డెలివరీ అయ్యేలాగా చూసేవాళ్ళు. దాంట్లో కూడా మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉండేది, అంటే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు ఏం కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ గర్భిణీ స్త్రీల్లో కూడా సెన్సిటివిటీ బాగా పెరిగిపోయింది. అంటే కష్టపడటానికి ఇష్టపడలేదు వాళ్ళు. సో దాన్ని ఆసరాగా చేసుకొని డాక్టర్, నాకు భయం డాక్టర్, ప్రెగ్నెన్సీ అంటే భయము, అంటే ఫోబియా ఉంటుంది వాళ్ళకి. డెలివరీ అయ్యేటప్పుడు ఆ బిడ్డ బయటకు వస్తుందో లేదో, మధ్యలో ఆగిపోతుందో, లేకపోతే చచ్చిపోతామో, ఇలా రకరకాల ఆలోచనలతో బీపీ పెరిగిపోతే అప్పుడు సిజేరియన్ అనేది చేస్తారు. సిజేరియన్ ఇచ్చేటప్పుడు ఆ ఎనస్థీషియా ఇచ్చే అతన్ని వేరే చోట నుంచి తీసుకొస్తారు. సిజేరియన్ చేయాలని సడన్గా డిసైడ్ చేస్తారు. అప్పటికే ఆవిడకి బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఈ డాక్టర్కి ఫోన్ చేస్తారు, సార్ మీరు అర్జెంటుగా రావాలి. ఆయన అప్పటికే 5-6 కేసుల్లో ఉన్నాడు. ఆయన రావటం లేట్ అవుతుంది, ఈవిడికి బీపీ పెరిగిపోతే ప్రాణం పోతుంది. సో కన్సల్టెన్సీల మీద ఆధారపడితే జరిగే పరిణామాలు ఇవి. వేరే ఆసుపత్రి నుంచి ఇక్కడ రావడానికి మధ్యలో ట్రాఫిక్లో ఆగిపోవచ్చు, లేకపోతే ఆ టైంకి వేరే ఆసుపత్రిలో ఉండొచ్చు. ఆయన వాళ్ళు రావడానికి ఆలస్యమైనప్పుడు ఆ నిర్లక్ష్యం వల్ల, ఈ గ్యాప్ వల్ల చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో సిజేరియన్ విషయంలోకి వచ్చేసరికి ఒకవేళ నిజంగానే సహజ సిద్ధంగా కాన్పు అయ్యేలాగా ఉంటే ట్రై చేయాలనే ఆశలు, ఎందుకంటే గబగబా కోసేసి తీసి పక్కన పడేస్తే ఒక పని అయిపోద్ది అన్నట్టుగా. సో సిజేరియన్కి ఒకప్పుడైతే ఒక 50,000 అలా ఉండేది, ఇప్పుడు 2 లక్షల రూపాయలు లేనిది ఒక సిజేరియన్ అవ్వట్లేదు. మిగతా ఖర్చు అంతా, ఇది గర్భం ధరించిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా అయింది ఎంత ఖర్చో దానికి 3 రెట్లు ఖర్చు ప్రసవం రోజే. ఎందుకంటే మహిళలకు, అంటే స్త్రీలకు ప్రతి కాన్పు ఒక పునర్జన్మ అంటారు, అంత కష్టపడాలి. కానీ ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు కావచ్చు, లేకపోతే ఎక్సర్సైజులు ఏమీ లేకపోవడం కావచ్చు, జాగ్రత్త కాలుదింపద్దు లాంటి వాటి వల్ల ఆ కాన్పు కష్టం అవ్వచ్చు. ప్లస్ వాళ్ళు తినే ఆహారం వల్ల లోపల ఉన్న బేబీ వెయిట్ కూడా పెరిగి ఉండొచ్చు. ఆ వెయిట్ పెరిగిన తర్వాత సహజ సిద్ధమైన డెలివరీ కావటం అంటే కష్టమే కావచ్చు. అప్పుడు ఖచ్చితంగా సిజేరియన్ తీయాల్సిందే. ఆ సిజేరియన్ చేసే చోట అవసరమైన లేకపోయినా సిజేరియన్కి వెళ్ళటం అనేది దానికి సంబంధించే మన అభ్యంతరం అంతా. సో అలాగా రకరకాల విన్యాసాలతో కార్పొరేట్ ఆసుపత్రులు, ఒక అంచనా ప్రకారం మన 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 దేశంలో దాదాపు 1,00,000 దాకా ఆసుపత్రులు ఉంటే దాంట్లో 75% కార్పొరేట్ ఆసుపత్రులు. వీటన్నిటి ఆదాయము 10 లక్షల కోట్ల రూపాయలు ఏడాదికి. అంటే ఎంత సంపద, అంటే ఇది అందిన అనఫిషియల్ నేను చెప్పేది. ఒరిజినల్గా ఎంత ఉంటుందో మనకు తెలియని పరిస్థితి.
సో మన ఏమంటారు కౌంటింగ్ మిషన్స్, కరెన్సీ కౌంటింగ్ మిషన్స్ కూడా పనిచేసి ఏర్పాటు చేసుకున్న ఆసుపత్రులు కూడా ఉన్న దాఖలాలు ఉన్నాయి. సో ఎక్కడో నూటికో కోటికో కొంతమంది డాక్టర్లు ఇంకా ఈ నీతి అదే ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటాం కదా, ప్రతి ప్రొఫెషన్కి ఉండాలి, ఓన్లీ డాక్టర్లకే కాదు. కాకపోతే డాక్టర్లకు కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు దేవుడితో సమానంగా డాక్టర్ని చూస్తారు కనుక ఆ దైవత్వం ఉట్టిపడేలాగా వాళ్ళ ప్రవర్తన ఉండాలి, వాళ్ళ పనితీరు కూడా ఉండాలి. డబ్బు ఒకటే సర్వం కాకూడదు. వాళ్ళ స్పెషలిస్టులు, నో డౌట్ అట్ ఆల్, కాదంటలేదు. కానీ కొంతలో కొంత అయినా కనీసం ఒక 20% అయినా సరే సేవకు కనుక వాళ్ళు ఇవ్వగలిగితే, అప్పుడప్పుడు కొంతమంది డాక్టర్లు ఆశ్చర్యపోతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తుంటారు, అలాగే బయట కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు. ఏదో ఒక వారంలో ఒక రోజున గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అది ఫ్రీ సర్వీస్ చేస్తారు. అలాంటి మహానుభావులకు నిజంగానే చేతులెత్తి నమస్కరించాలి. వాళ్ళు వైద్యో నారాయణ హరి అంటే వాళ్ళు, అలాంటి వాళ్ళనే మనం ఆ విధంగా భావిస్తాం. అలా కాకుండా డబ్బే ఇవ్వగా ఎలాగైనా సరే మనం ఖర్చు పెట్టాం కనుక ఆ ఖర్చునంత వెనక లాక్కోవాలి. ఇది పవిత్రమైన వృత్తి అనే భావం మనకెందుకు, ఎవరికి కావాలి పవిత్రత అనేది, డబ్బులు కదా ముఖ్యం అని భావించే కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు, వాళ్ళ చెప్పుచేతల్లో బతికే డాక్టర్లు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళ వైపు నుంచి అది చూస్తే ఇక ప్రభుత్వాల వైపు నుంచి ఏం జరిగితే ఇలాంటి దందాకు కాస్త అయినా అడ్డుకట్ట వేయొచ్చు అనే దాన్ని కూడా మనం ఒక్కసారి కనుక దృష్టి సారిస్తే, ప్రభుత్వ వైద్య కళాశాలలు కాకపోతే లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు పెట్టాలి. ఒకప్పుడు విశాఖపట్నం కేజీహెచ్ అంటే ఈ పరిసర ప్రాంతాలు ఉత్తరాంధ్ర అంటే ఒరిస్సాతో సహా వాళ్ళందరికీ కార్డియాలజీకి పెట్టింది పేరు. అంటే ఫ్రీగా చక్కగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సెక్షనే మూసేశారు, ఆ విభాగమే మూసేశారు. అలాగా కొన్ని ఒకటొకటి మూసుకుంటూ వస్తున్నారు. అంటే సిక్ యూనిట్గా దాన్ని మార్చేస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, కనీసం వందల్లో వేలలా కాకపోయినా కొంతమందినైనా డాక్టర్లను ఒక్క స్పెషలిస్ట్కి 3 ఉంటే చాలు. అంటే 3 షిఫ్ట్లో వాళ్ళు చేయగలరు. వాళ్ళని రిక్రూట్ చేస్తే ఇప్పుడు మీరు రెఫరల్ ఆసుపత్రుల పేరుతో ఆరోగ్యశ్రీ పేషెంట్లకి కోట్ల రూపాయలు కార్పొరేట్ ఆసుపత్రులు కట్టే ఆ ఖర్చును తగ్గించగలరు. ఆ ఖర్చు గవర్నమెంట్ ఇచ్చే ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ ప్రజల దగ్గర నుంచే. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళందరూ పే చేసే ట్యాక్సుల్లో నుంచే మళ్ళీ మనం ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఇది కూడా ఒక పెద్ద విషయ సర్కిల్. ఇందాక మనం అనుకున్నట్టు డాక్టర్లను కొంతమందిని రిక్రూట్ చేసి మంచి సదుపాయాలు కల్పించి అక్కడ వర్క్ అట్మాస్ఫియర్, పనిచేసే వాతావరణాన్ని కనుక కల్పించగలిగితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లను మించిన డాక్టర్లు ఎక్కడ దొరకరు మనకు. ఎందుకంటే ఆణిముత్యాలు లాంటి వాళ్ళు అక్కడికి వస్తారు. ఆణిముత్యాల తాలూకు సేవలను వినియోగించుకొని ప్రభుత్వాలు కూడా వాళ్ళ తాలూకు అభివృద్ధి కోసం లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కోసం కనుక దృష్టి సారిస్తే ఈ దోపిడీకి కొంతైనా అడ్డుకట్ట వేయగలం. ఇదంతా అత్యాశలాగా మనకుంటుంది. ఎందుకంటే చిత్తశుద్ధి కలిగిన నాయకులు, ప్రభుత్వాలు ఉంటే తప్ప మనం అనుకున్న ఈ విషయం సాకారం కాదు. ఇది కార్పొరేట్ వైద్యానికి సంబంధించి, కార్పొరేట్ దోపిడీకి సంబంధించి మనం చేసిన కామెంట్. కొంతమందికైనా ఇది ఉపయోగపడుతుందని, కొంతమంది అయినా అవును మాకు కూడా ఇలాగ జరిగిందని భావిస్తారని ఆశిస్తూ మళ్ళీ వచ్చే వారం ఇంకొక మంచి కామెంటరీ బాక్స్తో నేను మీ ముందు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.